బ్యాక్ టు ద నర్సింగ్ జోన్రా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో హార్ట్ అటాక్ లేదా మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనే కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది కార్డియోవాస్కులర్ కండిషన్. సో ఇది అడల్ట్ హెల్త్ నర్సింగ్లో ఉంటుంది, సెకండ్ ఇయర్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినిషన్, ఏ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కామన్లీ known as a heart attack occurs when blood flow decreases or stops in one of the coronary arteries of the heart, causing infraction which is tissue death to the heart muscle. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్నే కామన్గా మనం హార్ట్ అటాక్ అని కూడా పిలుస్తాము. ఇది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే హార్ట్కి కావాల్సినంత బ్లడ్ హార్ట్కి దొరకదు, నథింగ్ బట్ బ్లడ్ ఫ్లో అనేది హార్ట్కి తక్కువైపోతుంది. దీనివల్ల హార్ట్ మజిల్స్ డిప్రైవ్ అయిపోతాయి, బ్లడ్ లేక ఆక్సిజన్ లేక డిప్రైవ్ అయిపోయి ఇన్ఫ్రాక్షన్, నథింగ్ బట్ టిష్యూ డెత్ అయిపోతుంది అనమాట హార్ట్ మజిల్లో. సో ఇలా జరగడం వల్ల మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ లేదా హార్ట్ అటాక్ అనేది వస్తుంది అనమాట. ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఈస్ రెట్రోస్టర్నల్ చెస్ట్ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్ దట్ క్లాసికలీ రేడియేట్స్ టు ద లెఫ్ట్ షోల్డర్, ఆర్మ్ ఆర్ జా. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ లేదా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే చెస్ట్ పెయిన్ అనమాట. అండ్ అలాగే లెఫ్ట్ షోల్డర్ వైపు, లెఫ్ట్ ఆర్మ్ వైపు, లెఫ్ట్ జా వైపు ఆ పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ద పెయిన్ మే అకేషనలీ ఫీల్ లైక్ హార్ట్ బర్న్. కొన్నిసార్లు ఈ పెయిన్ హార్ట్ బర్న్ లేదంటే ఎసిడిటీ అని అనుకుంటారు. సో దట్స్ అబౌట్ ద డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఎంఐ. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ 5 types based on the cause and circumstances. Based on cause and circumstances, మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ని 5 types కింద క్లాసిఫై చేశారు. టైప్ 1 is spontaneous MI caused by a primary coronary event such as plaque rupture, erosion or fissuring. సో కరోనరీ ఆర్టరీలో వచ్చే ప్లేగ్ రప్చర్ వల్ల కానీ, ఎరోషన్ వల్ల కానీ, ఫిషరింగ్ వల్ల కానీ వచ్చే ఎంఐని మనం టైప్ 1 ఎంఐ అని చెప్తాము. నెక్స్ట్ టైప్ 2, an MI caused by an imbalance between oxygen demand and supply such as hypertension, coronary artery spasm or arrhythmia. సో టైప్ 2 ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే ఆక్సిజన్ డిమాండ్కి ఆక్సిజన్ సప్లైకి డిఫరెన్సెస్ వస్తాయో, నథింగ్ బట్ మీకు హార్ట్కి 50% ఆక్సిజన్ కావాలి, బట్ మీ హార్ట్కి ఓన్లీ 30% అందుతుంది, అంటే సప్లై తగ్గుతుంది, డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఇలాంటి ఇంబ్యాలెన్సెస్ జరగడం వల్ల టైప్ 2 ఎంఐ వస్తుంది. టైప్ 3 ఎంఐ, an MI that results in sudden unexpected cardiac death. ఈ ఎంఐలో ఏంటంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ కార్డియాక్ డెత్ అనేది జరుగుతుంది అనమాట, హార్ట్ కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. టైప్ 4 an MI associated with the percutaneous coronary intervention. Percutaneous coronary intervention అంటే ఇది ఒక మినిమల్లీ నాన్ సర్జికల్ ప్రొసీజర్ అనమాట. ఎప్పుడైతే కరోనరీ ఆర్టరీస్ నారోడ్గా ఉన్నాయో, ఆ నారోడ్గా ఉన్న వాటిని సో డైలేట్ చేయడానికి ఈ ప్రొసీజర్ యూజ్ అవుతుంది. ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు వచ్చే ఎంఐని టైప్ 4A ఎంఐ అంటాం. నెక్స్ట్ టైప్ 4B, an MI associated with the documented stent thrombosis. స్టెంట్ థ్రోంబోసిస్ అంటే ఏంటంటే, మీ హార్ట్కి స్టంట్ వేసిన తర్వాత లెస్ దెన్ 24 hours వచ్చి థ్రోంబోసిస్ని మనం డాక్యుమెంటెడ్ స్టెంట్ థ్రోంబోసిస్ అంటాము. థ్రోంబోసిస్ అంటే నథింగ్ బట్ బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట బ్లడ్ వెజల్లో. సో ఈ క్లాట్ అనేది బ్లడ్ ఫ్లో సరిగ్గా జరగకుండా సర్క్యులేటరీ సిస్టమ్ని సో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది అనమాట. టైప్ 5, an MI associated with the coronary artery bypass grafting. సో CABG అనే ప్రొసీజర్ చేయడం వల్ల వచ్చే ఎంఐని టైప్ 5 ఎంఐ అని పిలుస్తాం. దీస్ ఆర్ ద 5 types of MI. నెక్స్ట్ కాజెస్. ఈ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కెన్ బి కాజ్డ్ బై ఎ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్. సో ఎంఐ అనేది చాలా రీజన్స్ వల్ల అక్కర్ అవుతుంది. సో ఫస్ట్ వన్, coronary artery disease. The most common cause of a heart attack. This occurs when fatty deposits build up in the walls of the heart arteries, narrowing them. These deposits can break or tear, which can reduce blood flow and cause clots to form. సో టైప్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మెయిన్గా హార్ట్ అటాక్ అనేది కరోనరీ ఆర్టరీ డిసీజెస్ వల్ల వస్తుంది అనమాట. ఇందులో ఏం జరుగుతుందంటే, ఫ్యాటీ డిపాజిట్స్ అనేవి ఆర్టరీస్ యొక్క వాల్స్లోని బిల్డప్ అయిపోయి సో బ్లడ్ ఫ్లో అనేది జరగకుండా నారోయింగ్గా ఆ బ్లడ్ ఫ్లో ఏరియా అంతా నారోడ్గా చేసేస్తాయి. సో ఈ డిపాజిట్స్ అనేవి బ్రేక్ ఆర్ టైర్ అవ్వడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గి క్లాట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎంఐ కాజ్ వస్తుంది. అదర్ కాజెస్ వచ్చేసి స్పాజమ్ ఇన్ ఎన్ ఆర్టరీ దట్ ఫీడ్స్ ది హార్ట్. కొన్ని ఆర్టరీస్లో ఉండే స్పాజమ్స్ వల్ల a clot that forms inside the heart and breaks away, getting stuck in an artery. సో ఆల్రెడీ చెప్పుకున్నాం థ్రోంబోసిస్. కరోనరీ occlusion డ్యూ టు వాస్కులైటిస్ రావడం వల్ల, నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది బ్లడ్ వాస్కులేచర్. కరోనరీ ఆర్టరీ ఎంబోలై. సో ఎక్కడో ఫామ్ అయిన బ్లడ్ క్లాట్ కరోనరీ ఆర్టరీ వరకు రీచ్ అవ్వడాన్ని కరోనరీ ఆర్టరీ ఎంబోలై అంటాం. నెక్స్ట్ కరోనరీ ట్రోమా. ప్రైమరీ కరోనరీ వాసోస్పాజమ్. డ్రగ్ యూస్ సచ్ as cocaine, amphetamines or ephedrine. సో ఇలాంటి డ్రగ్స్ యూస్ చేయడం వల్ల అయోటిక్ డిసెక్షన్. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సచ్ as ఇన్ఫ్లుయెన్జా. సో ఇవన్నీ కూడా అదర్ కాసెస్ అనమాట. వీటి వల్ల కూడా ఎంఐ వచ్చే ఛాన్స్ ఉంది. రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా, లేదంటే మీ బ్లడ్
మీ బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న, డయాబెటీస్, స్మోకింగ్ మీరు చేస్తున్న, అబ్డామినల్ ఒబేసిటీ ఎక్కువగా ఉన్న, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి స్ట్రెస్ కానీ, డిప్రెషన్లో కానీ, జాబ్ లాస్, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ మీ చుట్టూ ఉన్న, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అసలు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఉన్నా కూడా ఎంఐ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పాథోఫిజియాలజీ వచ్చేసి ద అక్యూట్ అక్లూషన్ ఆఫ్ one or multiple large epicardial coronary arteries for more than 20 to 40 minutes can lead to acute myocardial infarction. సో ఒక ఆర్టరీలో 20 to 40 minutes దాటి అక్లూషన్ కనుక జరిగితే అది అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్కి లీడ్ చేస్తుంది అనమాట. ఈ అక్లూషన్ యూజువల్గా థ్రాంబోటిక్గానే ఉంటుంది. సో కరోనరీ ఆర్టరీలో ఉన్న ప్లేట్స్ అనేవి రప్చర్ అవ్వడం వల్ల ఈ థ్రాంబోసిస్ అనేది జరుగుతుంది అనమాట. ఈ అక్లూషన్ జరగడం వల్ల మయోకార్డియంకి సరిగ్గా ఆక్సిజన్ అందక మయోఫైబ్రిల్ రిలాక్సేషన్ జరుగుతుంది అండ్ అలాగే సర్కులెమల్ డిస్రప్షన్ కూడా జరుగుతుంది. ఇలాంటి చేంజెస్ అనేవి జరగడం వల్ల మైటోకాండ్రియాల్లో అల్టిమేట్గా చేంజెస్ వస్తాయి. సో దీనివల్ల ఇస్కీమియా అనేది కాజ్ అవుతుంది, అల్టిమేట్గా నెక్రోసిస్ ఆఫ్ మయోకార్డియల్ టిష్యూ జరుగుతుంది. సో దీనివల్ల మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి కామన్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఇంక్లూడ్ చెస్ట్ పెయిన్ ఉంటుంది, ఇట్ మే ఫీల్ లైక్ ప్రెషర్, టైట్నెస్, పెయిన్, స్క్వీజింగ్ ఆర్ ఆర్చింగ్, సో ఇలాంటివన్నీ ఫీల్ అవుతారు. పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్ దట్ స్ప్రెడ్స్ టు ద షోల్డర్, ఆర్మ్, బ్యాక్, నెక్, జా, టీత్ ఆర్ సమ్టైమ్స్ ద అప్పర్ బెల్లీ. సో ఎపిగ్యాస్ట్రిక్ ఏరియా వరకు కూడా పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కోల్డ్ స్వెట్, చెమటలు పట్టేయడం, ఫెటీగ్, హార్ట్ బర్న్ లేదా ఇండైజేషన్ ఉండడం, లైట్ హెడెడ్నెస్, తల తిరిగినట్టు అనిపించడం, నాజియా, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ మేనేజ్మెంట్ వచ్చేసి ఎంఐ వచ్చిన వాళ్ళకి సో 3 waysలో మేనేజ్మెంట్ ఉంది. ఎమర్జెన్సీ కేర్, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఫస్ట్ వన్ ఎమర్జెన్సీ కేర్. ద ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు ఎన్షూర్ ద పేషెంట్ సేఫ్టీ అండ్ కంఫర్ట్, విచ్ ఇంక్లూడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది పేషెంట్ కంఫర్టబుల్గా ఉంచాలి, ఆక్సిజన్ని అడ్మినిస్టర్ చేయాలి, ఎన్ఎల్జీసీ ఇవ్వాలి, యాంటీఎమిటిక్స్ అండ్ నైట్రేట్స్ని ప్రొవైడ్ చేయాలి బేస్డ్ ఆన్ డాక్టర్స్ ఆర్డర్. ఎస్టాబ్లిషింగ్ ఇంట్రావెనస్ యాక్సెస్ ఫర్ ఎమర్జెన్సీ డ్రగ్, ఒకవేళ ఇది ఎమర్జెన్సీ కాబట్టి ఆబ్వియస్లీ ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏవైతే డాక్టర్ ఆర్డర్ చేస్తున్నారో ఇంట్రావెనస్లో ప్రొవైడ్ చేయాలి. ర్యాపిడ్లీ ట్రాన్స్ఫరింగ్ ది పేషెంట్ టు ఎ ఫెసిలిటీ విత్ రిససిటేషన్ ఫెసిలిటీస్ అండ్ హై లెవెల్ ఆఫ్ సూపర్విజన్. సో ఎక్కడైతే ఎంఐ వచ్చిందో ఆ ఏరియా నుండి త్వరగా పేషెంట్ని ఎక్కడైతే ఫెసిలిటీస్ రిససిటేషన్ ఫెసిలిటీస్ అండ్ అలాగే హై లెవెల్ ఆఫ్ సూపర్విజన్ ఉందో అలాంటి హాస్పిటల్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈసీజీకి కూడా అరేంజ్ చేయాలన్నమాట, హార్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి, హార్ట్ వర్కింగ్ కండిషన్ తెలుసుకోవడానికి. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ వచ్చేసి టేకింగ్ ఆస్పిరిన్ తీసుకోవడం, లేదంటే బీటా అడెనో రిసెప్టర్ బ్లాకర్స్ తీసుకోవడం, ఏసీ ఇన్హిబిటర్స్ యూస్ చేయడం, ఐడియల్ వెయిట్ని మెయింటైన్ చేయడం, లో డైట్ ఆఫ్ కొలెస్ట్రాల్ని, లో డైట్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ని తీసుకోవడం, స్టాపింగ్ స్మోకింగ్ని స్టాప్ చేయడం, రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం సో దట్ మీరు మళ్ళీ మీ వర్కింగ్ కండిషన్ని, మీ హెల్దీ కండిషన్ని గెయిన్ చేసుకుంటారు. ఎక్సర్సైజింగ్ అట్లీస్ట్ 3 times a week for 20 minutes at a brisk walking pace. సో అట్లీస్ట్ వారానికి 3 సార్లు ఒక 20 minutes ఎక్సర్సైజ్ చేసుకోవడం. లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసి ఎడ్యుకేటింగ్ ది పేషెంట్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెడికేషన్ కాంప్లైంట్స్, సో మెడికేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ఎప్పటికప్పుడు బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేసుకోమని, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోమని, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుకోమని చెప్పాలి. వర్కింగ్ విత్ ఏ సోషల్ వర్కర్ ఆర్ కేస్ మేనేజర్ టు అరేంజ్ హోమ్ కేర్ అండ్ కార్డియాక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్. ఇఫ్ పాసిబుల్ హోమ్ కేర్ అండ్ కార్డియాక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. సో దిస్ ఇస్ అబౌట్ ద మేనేజ్మెంట్. సో మీరు కనుక ఈ క్వశ్చన్ ఎస్సేకి వస్తే ఖచ్చితంగా ఒక 4 కేర్ ప్లాన్స్ అయితే వేయాల్సి ఉంటుంది. కేర్ ప్లాన్స్ వేయాలి అంటే ఖచ్చితంగా మనకి నర్సింగ్ డయాగ్నోసిస్ అయితే తెలిసి ఉండాలి. సో నేను ఈ క్వశ్చన్కి 8 నర్సింగ్ డయాగ్నోసిస్ని ప్రొవైడ్ చేశాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్లస్ ఎగ్జామ్కి కూడా రికరెంట్గా అడుగుతూ ఉంటాడు కాబట్టి. సో ఫస్ట్ డయాగ్నోసిస్ వచ్చేసి మయోకార్డియల్ ఇస్కీమియా ఆర్ రిస్ట్రిక్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో టు ద మయోకార్డియం యాజ్ ఎవిడెన్స్డ్ బై విజువల్ అనలాగ్ స్కేల్, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ decreased cardiac output related to reduced cardiac blood flow as evidenced by shortness of breath. Activity intolerance related to changes in oxygen supply consumption as evidenced by shortness of breath. Ineffective cardiac tissue perfusion related to reduced blood flow as evidenced by peripheral cyanosis. Fear and anxiety related to hospitalization as evidenced by verbalization. Risk for unstable blood pressure related to ineffective heart muscle contraction. Deficient knowledge related to lack of understanding of medical condition as evidenced by peripheral cyanosis. Disturbed sleep pattern related to hospitalization as evidenced by redness of eye. సో ఈ 8 డయాగ్నోసిస్ యూజ్ చేసుకుని మీరు కేర్ ప్లాన్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్లో, ఒకవేళ ఇది ఎస్ఏకి వచ్చినా 5 మార్క్స్కి వచ్చినా కూడా. నెక్స్ట్ ఎంఏ యొక్క కాంప్లికేషన్స్ వచ్చేసి ఎరిథమియాస్ ఉంటుంది, కార్డియోజెనిక్ షాక్ ఉంటుంది, హార్ట్ ఫెయిలియర్ ఉంటుంది అండ్ అలాగే పెరికార్డైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది, కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, హార్ట్ సడన్గా స్టాప్ అయిపోద్ది అనమాట. దిస్ ఇస్ అబౌట్ ద కండిషన్ కాల్డ్
మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే హార్ట్కి కావాల్సినంత బ్లడ్ డిమాండ్ని బాడీ బ్లడ్ సప్లై చేయలేకపోతుందో అప్పుడు అక్కరయ్యే సిచ్యువేషనే ఈ ఎంఐ అనమాట, మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. మన ఛానల్లో ఉన్న అదర్ ప్లేలిస్ట్ని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.